బయటపడ్డ 1200 ఏళ్ల నాటి మట్టి కుండ, రాచరికపు గుప్త నిధితో దగదగలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఊహించండి, ఒక వ్యక్తి తన జీవితకాల సంపదను, బంగారు ఆభరణాలను, విలువైన రత్నాలను, వెండి వస్తువులను ఒక మట్టి కుండలో పెట్టి భూమిలో పూడ్చిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి తీసుకువెళ్లాలని అనుకుని ఉండవచ్చు. కానీ అతను తిరిగి రాలేదు. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, దశాబ్దాలు గడిచాయి, చివరకు శతాబ్దాలు కూడా గడిచిపోయాయి. అలా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 1200 సంవత్సరాల పాటు భూమి కింద నిద్రించిన ఒక రహస్య నిధి ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఆ మట్టి కుండలో ఏముందో తెలుసా? 100కు పైగా బంగారు ఆభరణాలు, నవరత్నాలు, పొదిగిన నగలు, వెండి వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు. మరి ఆ నిధి ఎవరిది? ఎందుకు దాచారు? తిరిగి ఎందుకు తీసుకోలేదు? ఆ నిధి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన చారిత్రక కథలోకి ప్రయాణించబోతున్నాం. చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ కథలో చరిత్ర ఉంది, సంపద ఉంది, మిస్టరీ కూడా ఉంది. ఇంకా 1000 సంవత్సరాలుగా సమాధానం దొరకని ప్రశ్న కూడా ఉంది. ఫ్రెండ్స్, ప్రపంచ చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని ఆవిష్కరణలు జరుగుతాయి. అవి కేవలం పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఒక ఆవిష్కరణ కూడా అలాంటిదే. సౌదీ అరేబియాలోని ఆల్ ఖాసిం ప్రాంతంలో శాస్త్రవేత్తలు తవ్వకాలు నిర్వహిస్తుండగా ఒక మట్టి కుండ బయటపడింది. మొదట అది సాధారణ మట్టి పాత్ర అనుకున్నారు. కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అందులో దాగి ఉన్న సంపదను చూసి వారు విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆ కుండలో దాదాపు 1200 సంవత్సరాల నాటి బంగారు నిధి దాగి ఉంది. ఈ నిధిని ప్రస్తుతం దిరియా ట్రెజర్ అని పిలుస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, ఇస్లామిక్ చరిత్ర పరిశోధకులు ఈ నిధిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం బంగారు నగలు సమాహారం మాత్రమే కాదు, ఇదొక నాగరికతకు సంబంధించిన ఆధారం, ఒక సామ్రాజ్య వైభవానికి నిదర్శనం, ఒక యుగపు ఆర్థిక స్థితిగతులకు అద్దం పట్టే అరుదైన చారిత్రక సాక్ష్యం. ఇప్పుడు మనం కాలచక్రాన్ని వెనక్కి తిప్పి దాదాపు 1200 సంవత్సరాల క్రితం కాలానికి వెళ్దాం. అప్పట్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాలు ఒకటి అబ్బాసీడ్ ఖలీఫా సామ్రాజ్యం. క్రీస్తు శకం 750 నుంచి 1258 వరకు ఈ సామ్రాజ్యం ఇస్లామిక్ ప్రపంచాన్ని పాలించింది. ఈ కాలాన్ని ఇస్లామిక్ స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే విజ్ఞానం, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, కళలు, వాణిజ్యం ప్రతి రంగంలోనూ అపూర్వమైన అభివృద్ధి జరిగింది. అప్పటి రాజధాని బాగ్దాద్ ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటిగా ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి వ్యాపారులు అక్కడికి వచ్చేవారు. భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, చైనా నుంచి పట్టు వస్త్రాలు, యూరప్ నుంచి ప్రత్యేక వస్తువులు, పర్షియా నుంచి విలువైన కళాఖండాలు వచ్చేవి. దీంతో బాగ్దాద్ ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర బిందువుగా మారింది. ఇలాంటి గొప్ప కాలానికి చెందిన ఒక నిధి ఇప్పుడు బయటపడడం చరిత్రలో చాలా అరుదైన సంఘటనగా చెప్పాలి. ఈ నిధి దొరికిన ప్రదేశం దిరియా. మధ్యయుగ కాలంలో ఇది చాలా ముఖ్యమైన స్థావరంగా ఉండేది. ముఖ్యంగా ఇరాక్లోని బాస్రా నుంచి మక్కాకు వెళ్లే హజ్ యాత్ర మార్గంలో ఇది కీలకమైన విశ్రాంతి కేంద్రం. వేలాది మంది యాత్రికులు ఈ ప్రాంతం గుండా ప్రయాణించేవారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఒకవేళ మీరు ఆ కాలంలో ఒక ధనవంతుడైతే, మీ దగ్గర బంగారం, వెండి, విలువైన రత్నాలు ఉంటే, దొంగల భయం ఉంటే మీరేం చేస్తారు? సహజంగానే వాటిని భద్రంగా దాచిపెడతారు. అప్పట్లో బ్యాంకులు లేవు, లాకర్లు లేవు, ఆధునిక భద్రతా వ్యవస్థలు లేవు. అందుకే చాలా మంది తమ సంపదను మట్టి కుండలో పెట్టి భూమిలో పూడ్చిపెట్టేవారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ నిధి కూడా అలానే దాచిపెట్టబడింది. బహుశా ఒక సంపన్న వ్యాపారి కావచ్చు, లేదా హాజీ యాత్రికుడు కావచ్చు, లేదా స్థానిక ప్రభువు కూడా కావచ్చు. తమ సంపదను రక్షించుకోవడానికి ఈ మట్టి కుండలో పెట్టి భూమిలో దాచాడు. కానీ ఆ తర్వాత అతను తిరిగి రాలేదు. ఇప్పుడు అసలు నిధిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. కుండను తెరిచిన పరిశోధకులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అందులో అద్భుతమైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. బంగారంతో చేసిన పూల ఆకార లాకెట్లు ఉన్నాయి. నవరత్నాలు పొదిన పూసల దండలు ఉన్నాయి. అత్యంత అందమైన బంగారు డిస్కులు ఉన్నాయి. ప్రత్యేక డిజైన్లతో రూపొందించిన స్వర్ణాభరణాలు ఉన్నాయి. ప్రతి ఆభరణం మీద కనిపించిన కళా నైపుణ్యం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. ఒకసారి ఆలోచించండి, నేటి ఆధునిక యంత్రాలు లేకుండా, కంప్యూటర్ డిజైన్లు లేకుండా, లేజర్ కటింగ్ టెక్నాలజీ లేకుండా 1200 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన ఆభరణాలను ఎలా తయారు చేశారు? ఇదే ఇప్పుడు పరిశోధకులను ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో స్వర్ణకారులు గోల్డ్ హ్యామరింగ్ అనే సాంకేతికను ఉపయోగించేవారు. అంటే బంగారాన్ని చాలా సన్నని రేకులుగా మార్చేవారు. ఆ తర్వాత వాటిపై ప్రత్యేక డిజైన్లు చెక్కేవారు. ఈ ప్రక్రియకు అపారమైన నైపుణ్యం అవసరం.
ఈ నిధిలో లభించిన ఆభరణాలు చూస్తే అప్పటి కళాకారుల ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిధితో పాటు ఇతర పురావస్తువులు కూడా లభించాయి. మట్టి పాత్రల ముక్కలు, గాజు వస్తువులు, నివాస గృహాల పునాదులు, పనిముట్లు ఇవన్నీ బయటపడ్డాయి. దీంతో దిరియా కేవలం ఒక ప్రయాణికుల విడిది కేంద్రం మాత్రమే కాదని ఒక సంపన్న పట్టణంగా అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నిధి వయసు ఎలా నిర్ధారించారో చూద్దాం. కార్బన్ డేటింగ్ అనే ప్రత్యేక శాస్త్రీయ పరీక్షల ద్వారా దీన్ని పరిశీలించారు. ఆ పరీక్షలో ఈ నిధి క్రీశకం 743 నుంచి 753 మధ్య కాలానికి చెందిందని తేలింది. అంటే అబ్బాసిడ్ సామ్రాజ్య ప్రారంభ దశకు చెందిందని నిర్ధారణ అయింది. ఫ్రెండ్స్, సాధారణంగా బంగారం అనేది తరతరాలుగా కరిగించి కొత్త రూపంలోకి మార్చబడుతుంది. అందుకే 1000 సంవత్సరాల క్రితం తయారైన అసలు ఆ బంగారు ఆభరణాలు నేటికి లభించడం చాలా అరుదు. కానీ ఈ నిధి భూమిలో భద్రంగా దాగి ఉండడం వల్ల ఆ కాలపు అసలైన కళాఖండాలు యథాతథంగా మనకు లభించాయి. ఇప్పుడు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం మొదలవుతుంది. ఇంత విలువైన నిధిని దాచిన వ్యక్తి దాన్ని ఎందుకు తిరిగి తీసుకోలేదు అని. ఇదే ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్న. అతను దొంగల చేతిలో హత్యకు గురయ్యాడా, ప్రయాణంలో అనారోగ్యానికి గురై మరణించాడా, యుద్ధంలో చిక్కుకున్నాడా, లేక ప్రకృతి వైపరీత్యానికి బలయ్యాడా? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. కొంతమంది చరిత్రకారులు మరో సిద్ధాంతాన్ని కూడా చెబుతూ ఉన్నారు. ఆ కాలంలో రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండేది. అధికార మార్పులు, ప్రాంతీయ ఘర్షణలు, దోపిడీలు తరచుగా జరిగేవి. అలాంటి పరిస్థితుల్లో ఒక ధనవంతుడు తన సంపదను రక్షించుకోవడానికి దాచిపెట్టి ఉండవచ్చు. కానీ పరిస్థితులు మారడంతో తిరిగి రావడం సాధ్యపడకపోయి ఉండవచ్చు. ఇలాంటి రహస్య నిధులు చరిత్రలో ఎన్నో బయటపడ్డాయి. కానీ దిరియా ట్రెజర్ ప్రత్యేకత ఏమిటంటే ఇదొక యుగపు జీవన శైలిని మన ముందుకు తీసుకువచ్చింది. అప్పటి ప్రజలు ఎలా జీవించేవారు, ఎలా ప్రయాణించేవారు, ఎలా వ్యాపారం చేసేవారు, ఏ రకమైన ఆభరణాలు ధరించేవారు, వారి కళా అభిరుచి ఎలా ఉండేది అన్న విషయాలను ఈ నిధి మనకు చెబుతోంది. ముఖ్యంగా ఈ నిధిలో కనిపించిన నవరత్నాలు మరో ఆసక్తికరమైన అంశాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవిగా భావిస్తున్నారు. అంటే అప్పట్లో అంతర్జాతీయ వాణిజ్యం కూడా ఎంత విస్తృతంగా జరిగిందో అర్థమవుతోంది. ఒక చిన్న గ్రామంలో దాచిన నిధి ప్రపంచ వాణిజ్య చరిత్రను వెలుగులోకి తీసుకువస్తోంది. ఫ్రెండ్స్, పురావస్తు శాస్త్రంలో ప్రతి ఆవిష్కరణ ఒక కొత్త కథ. కొన్నిసార్లు ఒక చిన్న మట్టి పాత్ర కూడా ఒక సామ్రాజ్యం గురించి చెప్పగలదు. ఒక చిన్న నాణెం కూడా ఒక నాగరికత చరిత్రను మార్చగలదు. ఇప్పుడు దిరియా ట్రెజర్ కూడా అలాంటి కథనే చెబుతోంది. 1000 సంవత్సరాల కిందట ఒక మనిషి తన సంపదను రక్షించుకోవాలని చేసిన ప్రయత్నం ఈ రోజు ప్రపంచానికి ఒక చారిత్రక అద్భుతంగా మారింది. ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నిధిలోని ప్రతి ఆభరణాన్ని, ప్రతి రత్నాన్ని, ప్రతి కళాఖండాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడే అవకాశం కూడా ఉంది. బహుశా నిధి యజమాని ఎవరో కూడా ఒక రోజు తెలిసిపోవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ రహస్యం అలాగే మిగిలిపోయింది. చివరిగా ఒక విషయం, భూమి కింద దాగి ఉన్న ప్రతి రాయి వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి పురావస్తు వెనుక ఒక నాగరికత ఉంటుంది. ప్రతి నిధి వెనుక ఒక మనిషి జీవితం ఉంటుంది. దిరియా ట్రెజర్ కూడా అలాంటి మానవ చరిత్రలోని ఒక అద్భుత అధ్యాయం. 1200 సంవత్సరాల తర్వాత కూడా తన రహస్యాన్ని ప్రపంచానికి చెబుతూ చరిత్ర ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ నిధి గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఈ నిధిని దాచిన వ్యక్తికి ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ ఆలోచనని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి చారిత్రక మిస్టరీలు, పురావస్తు విశేషాలు, ప్రపంచ అద్భుతాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.